ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఇచ్చిన సమన్యాయము, మహిళలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందితే అక్కడే అభివృద్ధి చెందుతుంది, అదే నిజమైన పరిపాలన అని చెప్పి 100కి 100 పాలు భారతదేశ చరిత్రలోనే వాటిలందరినీ ఇంప్లిమెంట్ చేసిన భాగంలో అందులో భాగంగా 50% రిజర్వేషన్ ద్వారా నేను కూడా ఒక మహిళా కార్పొరేటర్గా అక్కడ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే చక్కటి పరిపాలన అందించి విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే ఒక ప్రపంచ పటంలోనే ఒక అందమైన నగరంగా ఒక పరిపాలన అందించిన మేడం గారిని అన్యాయంగా కూడా ఈరోజు ఆ మంచి పదవి నుంచి ఈరోజు అక్కడ మేయర్ గారు తొలగించడం జరిగింది. అందులో భాగంగా మేము నెల రోజులుగా ఇంటిని పిల్లల్ని అందరినీ వదిలేసి మేడం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ఈ అధికారం ఇచ్చారో తప్పకుండా అందులో మేము గెలుపు పొందాలని చెప్పి మేము బెంగళూరులో మా మహిళా కార్పొరేటర్లు, మిగతా కార్పొరేటర్లు అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరం కూడా ఉండడం జరిగింది. అందరికీ కూడా వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము మన్నార్లో ఉంటే అర్ధరాత్రి 2 గంటల టైంలో వచ్చి చాలామంది పోలీసులు వాళ్ళు వచ్చి నాకు మా ఇంటికి కూడా వెళ్ళి మా హస్బెండ్ డాక్టర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఎలాగైనా కూడా మీరు మా పార్టీకి సపోర్ట్ చేయాలి, లేకపోతే రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరిగింది. అయినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి ఈ మహిళా సాధికారత కోసం ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఎప్పుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని విధాలుగా మమ్మల్ని ప్రలోభాలు పెట్టినా కూడా నేనైతే మాత్రం ఆ రోజు ఒకటే చెప్పాను, నేనైతే ఈ డబ్బుల కోసం గడ్డి తినము, నీతిమాల రాజకీయాలు చేయమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కోసమే ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలవాలి అంతే ఒక్క ఆలోచనతోనే అంత రాత్రప్పుడు కూడా చాలా ధైర్యంగా ఆ మాట చెప్పి నేను మేడం గారిని గెలిపించాలని చాలా ట్రై చేసాం. కానీ మేము విజయం సాధించలేకపోయాం. కానీ మేము విజయం సాధించినట్లే లెక్క అని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరియు మహిళలందరికీ కూడా ఇంత అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనం ఎప్పుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారే అంబేద్కర్ విధానం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీళ్ళందరూ రౌడీ రాజ్యాంగం అంటున్నారు. అలాంటి మాట అనేది మనం కూడా చేయకూడదు. మళ్ళీ మనమందరం కూడా ఈ దిశ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎఫ్ఐఆర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకొని ఈ రౌడీ రాజ్యాంగం అన్న మాట రాకుండా మన అందరం కూడా మహిళలందరం కూడా ఇవాళ వేదికలో ఉన్నామంటే వాటిని చర్చించి రాబోయే రోజుల్లో మన మహిళలందరికీ కూడా మనం ఎంతవరకు న్యాయం చేస్తామనేది కూడా డెసిషన్ తీసుకొని మన అందరం కూడా ఐక్యతతో ఉండి ఇలాంటి ఇంకా రకరకాలుగా మనం చర్చా వేదికలు చేసుకొని ఏ విధంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ రాజ్యాంగం ద్వారా మన అందరికీ మహిళా సాధికారత ఇచ్చిన ఇదన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామని మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.